మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 3-3-6 ముళ్ళు సీరియల్ 12వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. వంశీ వసుంధరను పరామర్శించడానికి వెళ్ళాడు. భర్త శివరాం మరణంతో ఆమె ఎంతో కృంగిపోయింది. ఆ సంఘటన జరిగి 3 నెలలైనా వసుంధర మామూలు మనిషి కాలేదు. వంశీ ఆమెతో చాలాసేపు గడిపి ధైర్యం చెప్పాడు. వసుంధర మంచి డాన్సర్. ఆ విషయం తెలిసిన వంశీ ఆమె కొంతమంది పిల్లలకు డాన్స్ నేర్పితే బాగుంటుందని, అందువలన కొంతసేపైనా శివరాం జ్ఞాపకాలకు దూరంగా గడపవచ్చని సూచించాడు. అందుకు వసుంధర సమ్మతించలేదు. నా నృత్యం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన తాలూకు ఎన్నో తీపి గుర్తులు నా నృత్యంతో ముడిపడి ఉన్నాయి. అడుగు వేస్తే అవే జ్ఞాపకం వచ్చి గాయం మరింత చెలరేగుతుందే గాని మనశ్శాంతి దొరకదు అని చెప్పింది. వంశీ శివరాం తల్లిదండ్రులతో కూడా కొంతసేపు గడిపి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలుసుకున్న విశ్వనాథం గారు వసుంధర శివరాం తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. కొంతసేపటి తర్వాత, వంశీ, మీ అమ్మగారిని కలిసొచ్చాను అన్నారు. అతనికి తమ మధ్య గొడవ సంగతి తెలిసిపోయిందని వంశీ అర్థం చేసుకున్నాడు. రమ్య సంగతి నాకు బాగా తెలుసు. మనిషి మంచిదే గాని తొందరపాటు ఎక్కువ. కొన్నిసార్లు కోపంలో మరింత రెచ్చిపోతుంది. జరిగిన దానిలో తనదే తప్పని గ్రహించాను. ఆ విషయం రమ్యకు కూడా చెప్పాను. అర్థం చేసుకుంది గాని తనంతటి తాను నీ దగ్గరికి రావడానికి అభిమానపడుతుంది అన్నారు విశ్వనాథం గారు. మరికొద్ది రోజులు మీ దగ్గరే ఉండనియండి, నేనే వచ్చి తీసుకువెళ్తాను అన్నాడు వంశీ. రేపు వాళ్ళ డాన్స్ స్కూల్ వార్షికోత్సవం, రమ్య ప్రోగ్రాం కూడా ఉంది, మనం వెళ్దాం అన్నారు విశ్వనాథం గారు. అలానే అన్నాడు వంశీ. మరుసటి రోజు సాయంత్రం వంశీ రమ్య ప్రోగ్రాం చూడ్డానికి బయలుదేరినప్పుడు అతనికి వసుంధర జ్ఞాపకం వచ్చింది. ఆమె మంచి నృత్యకారిణి. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినట్లు విన్నాడు వంశీ. గవర్నర్ దగ్గర నుంచి పురస్కారం అందుకున్న ఫోటో కూడా చూశాడు. రమ్య ప్రోగ్రాంకు వసుంధరను తీసుకువెళ్తే ఆమెకు కాస్తంత సంతోషం మిగులుతుంది. రమ్య ప్రతిభ ఏపాటితో తెలుసుకొని ఆమె సూచనలు తీసుకోవచ్చని భావించిన వంశీ ఆమెను కలిసి ప్రోగ్రాంకి రమ్మని ఆహ్వానించాడు. అయితే వసుంధర ఒక పట్టాన ఒప్పుకోలేదు. సుధీర్ కూడా బలవంతం చేయడంతో ఒప్పుకుంది. ఆడిటోరియంలో వంశీని చూడగానే రమ్య కళ్ళు మెరిశాయి. అతను వస్తున్నట్లు తండ్రి చెప్పినా ఎందుకో రమ్య నమ్మలేకపోయింది. 1-2 చిన్న చిన్న ఐటమ్స్ తర్వాత రమ్య నృత్యం ఆరంభమైంది. రమ్య అందానికి అలంకరణ తోడై లైటింగ్ వలన మరింత సౌందర్యాన్ని ఆపాదించింది. రమ్య నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన జగన్మోహిన్లా అనిపించింది వంశీకి. అతను ఆ క్షణం రమ్యకు తనకు మధ్య జరిగిన గొడవ సంపూర్ణంగా మర్చిపోయి ఆమె అందాన్ని, నృత్యాన్ని తదేక దీక్షతో చూశాడు. నృత్యం ముగియగానే ఆహుతులందరూ అభినందనపూర్వకంగా చప్పట్లు చరిచారు. ఆ రోజు ప్రోగ్రాంలో హైలైట్ రమ్య నృత్యమే అని అందరూ ముక్త కంఠంతో ప్రశంసించారు. వసుంధర కూడా వంశీ వంక అభినందనగా చూసి, మీ శ్రీమతి గొప్ప నృత్య కళాకారిణిగా రాణిస్తుంది అని మనస్ఫూర్తిగా చెప్పింది. వంశీ వసుంధరతో రమ్య దగ్గరికి వెళ్ళి, హార్టీ కంగ్రాట్స్ రమ్య, నీ డాన్స్ చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ అంది రమ్య. ఆమెకు భర్త అభినందన ఎంతో ఆనందాన్నిచ్చింది. అసలు ఆమె డాన్స్ ప్రాక్టీస్ చేసింది వంశీ కోసమే. వంశీ రమ్యకు వసుంధరను పరిచయం చేసి ఆమె గొప్ప డాన్సర్ అని చెప్పాడు. రమ్య వసుంధరకు నమస్కరించింది. మీ నృత్యంలో చిన్న చిన్న పొరపాట్లు దొరలాయి. మరికొంత శిక్షణ అవసరం. ఒక్కటి మాత్రం నిజం, మీరు భవిష్యత్తులో మంచి నృత్య కళాకారిణిగా రాణిస్తారు అంది వసుంధర. ఆమె అభినందనకు రమ్య కృతజ్ఞతలు చెప్పింది. వసుంధర వంశీ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. రమ్యను చాలా మంది అభినందించారు. అందరూ వెళ్ళిపోయాక రమ్య వంశీతో, ఈ రాత్రికి మమ్మీ ఇంటికి వెళ్దాం, రేపు ఉదయాన్నే మీతో పాటు వచ్చేస్తాను అంది. అందుకు వంశీ సమ్మతించాడు. ఆ రాత్రి రమ్య వంశీ పక్కనే పడుకుని, నిజంగానే డాన్స్ బాగుందా అని అడిగింది. అద్భుతంగా ఉంది. నీ సౌందర్యం, నాట్యం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. మరంత బాగా డాన్స్ చేసినందుకు బహుమతి ఏమివ్వరా? కొంటెగా అడిగింది రమ్య. ఆమె భావం గ్రహించిన వంశీ రమ్యను కౌగిలిలోకి తీసుకొని అధరాలు చుంబించాడు. ఆ రోజు మీతో దురుసుగా మాట్లాడాను అంది రమ్య.
అవన్నీ మర్చిపోదాం. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం కోపతాపాలు సహజం అన్నాడు వంశీ. థ్యాంక్స్. రమ్య అతని కౌగిల్లో కరిగిపోయింది. ఒకసారి గొడవ పడిన తర్వాత రమ్యలో మార్పు వచ్చింది. ఇదివరకిట్లా స్వప్నతో సినిమాలకు షికార్లకు ఎక్కువగా వెళ్లడం లేదు. వెళ్ళినా వంశీతో సంప్రదించాకనే వెళ్తున్నది. అరుంధతమ్మతో కూడా ఆప్యాయంగానే మసులుకుంటున్నది. ఈరోజు సాయంత్రం మీరు త్వరగా వస్తే స్వప్న ఇంటికి వెళ్దాం అంది రమ్య. ఆ మాట వినగానే వంశీ ముఖంలో కళ తప్పింది. అది గమనించిన రమ్య, మీకిష్టముండదని తెలుసు, కానీ మనం వస్తామని స్వప్నకు ప్రామిస్ చేశాను. అది ఎందుకంటే ఈరోజు వాళ్ళ మ్యారేజ్ డే. స్వప్న ఎవరిని ఇన్వైట్ చేయలేదు, కేవలం మన ఇద్దరినే ఆహ్వానించింది. అందుకే ఒప్పుకోక తప్పలేదు అంది. రమ్య అంత వివరణ ఇచ్చాక వంశీ మరికి రానని చెప్పలేకపోయాడు. ఆ సాయంత్రం ఇద్దరూ కారులో స్వప్న ఇంటికి వెళ్లారు. స్వప్న భర్త అవినాష్ రమ్యను వంశీని సాదరంగా ఆహ్వానించాడు. రమ్య స్వప్నకు తను తెచ్చిన గిఫ్ట్ అందించి శుభాకాంక్షలు చెప్పింది. నలుగురు చాలాసేపు లాన్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. స్వప్న డిన్నర్కి ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళింది. రమ్య కూడా తనతో పాటే వెళ్ళింది. కొద్దిగా విస్కీ తీసుకుందాం అన్నాడు అవినాష్. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదు అన్నాడు వంశీ. ఈ రోజుల్లో విస్కీ ఆడవాళ్లు కూడా తీసుకుంటున్నారు, మీకు అలవాటు లేకపోవడం సర్ప్రైజ్ అన్నాడు అవినాష్. బదులుగా వంశీ నవ్వాడే గాని సమాధానం ఇయ్యలేదు. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కొద్దిగా పుచ్చుకుంటాను అన్నాడు అవినాష్. అవినాష్ విస్కీ తీసుకుంటుంటే వంశీ పెప్సీ తీసుకుంటూ అతనికి కంపెనీ ఇచ్చాడు. 2 పెగ్గులు పుచ్చుకున్నాక అవినాష్ కొద్దిగా ఎక్కువగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతవరకు వంశీ గారు అని సంబోధించిన అవినాష్ వంశీ అని సంబోధించడం వంశీకృష్ణ గమనించి చిన్నగా నవ్వుకున్నాడు. వంశీ, అనిల్ తెలుసుగా నీకు? అతను నా క్లోజ్ ఫ్రెండ్. అనిల్ నీ గురించి అంతా చెప్పాడు. మ్యారేజ్ బ్రోకర్ అయి ఉండి రమ్య లాంటి బంగారు పిచ్చుక్కి వల విసరడం, సక్సెస్ కావడం రియల్లీ అప్రిషియబుల్. అఫ్ కోర్స్, జరిగిన దానికి అనిల్ బాధపడ్డాడు. తన నోటి ముందు విందు భోజనం నువ్వు లాగేసినట్లు ఫీల్ అయ్యాడు. నేను మాత్రం నిన్ను తప్పు పట్టను, ఎందుకంటే జీవితం యుద్ధభూమి లాంటిది. పరాక్రమం చూపిన వాడికే విజయం దక్కుతుంది. నీవు వీరుడివి, పోరు సలిపావు, రాకుమారిని గెలుపొందావు. ఐ కంగ్రాచులేట్ యూ. అవినాష్ బిగ్గరగా నవ్వాడు. అవినాష్, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు అని హెచ్చరిక చేయబోయి ఆగిపోయాడు వంశీ. అప్పటికే అవినాష్ మరో 2 పెగ్గులు పుచ్చుకున్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదని వంశీ అర్థం చేసుకున్నాడు. అంతలో స్వప్న వచ్చి, డ్రింక్ పుచ్చుకున్నారా? కనీసం ఈ రోజైనా పుచ్చుకోవద్దన్నానుగా అన్నది. అదే మాట డియర్, అసలు పుచ్చుకోవాల్సిందే ఈరోజు. ఈరోజు మన మ్యారేజ్ డే, శుభదినం అని ఆమెను ఒడిలోకి లాక్కోబోయాడు అవినాష్. స్వప్న అతనికి దూరంగా జరిగి, వంశీ గారు, డిన్నర్ తీసుకుందాం రండి అని ఆహ్వానించింది. రమ్య వంశీ డిన్నర్ అయ్యాక స్వప్న అవినాష్ల వద్ద సెలవు తీసుకొని బయలుదేరిపోయారు. కారులో రమ్య, వంశీ అలా డల్గా ఉన్నావేం అని అడిగింది. బంగారు పిచ్చుక్కి వల విసిరి సక్సెస్ అయ్యానని అవినాష్ కామెంట్ చేశాడు చెప్పాడు వంశీ. అతను చాలా రఫ్, అతని మాటను ఖాతరు చేయకు అంది రమ్య. నేను బాధపడుతున్నది అవినాష్ అన్నందుకు కాదు, నువ్వు కూడా అలా అనుకునే రోజు వస్తుందేమోనని. అలా ఎందుకు అనుకుంటున్నావు వంశీ? నాకు నీ మనసు తెలీదా? నేనెప్పటికీ అలా అనుకోను. అలా అనుకున్నానంటే నేను చచ్చిపోయినట్లే. ఉన్నతంగా ఆలోచించే స్థితి చాలామందికి ఉండదు. వారి గురించి జాలిపడాలి గాని ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. నేను స్వప్న ఇంటికి తీసుకువెళ్ళి బాధ పెట్టాను. సారీ, మరెన్నడూ ఇలా చెయ్యను అంది రమ్య క్షమాపణ చెప్తున్నట్లు. ఇదండి 3-3-6 ముళ్ళు 12వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.